నమస్కారం. నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర. మెడినైన్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్. మెడినైన్ అనగా మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఈ 4 పిల్లర్స్‌ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్కిన్ డిసీజ్. స్కిన్ డిసీజ్‌లో ఆయుర్వేదంలో ఎలా అప్రోచ్ అవ్వచ్చు? సోరియాసిస్‌కి గానీ, ఎగ్జిమాకి గానీ, యాక్నీ గానీ. సో, ఎగ్జిమాకి కండిషన్స్ ఏంటి? ఈరోజు తెలుసుకుందాం. ఎగ్జిమా అంటే ఏంటి అని అంటే, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కండిషన్స్ అండి. సో, ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కండిషన్‌లో ఎక్కువ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల గావచ్చు, లేదంటే స్ట్రెస్ వల్ల గావచ్చు, లేదు అని అంటే మన ఫుడ్‌లో తీసుకున్న ప్రొడక్ట్స్ వల్ల గావచ్చు. ఇలా స్కిన్ డిసీజ్‌లో చేంజెస్ చూసుకోవచ్చనమాట. సో, ఇందుట్లో ఎక్కువగా మెయిన్‌లీ వాత, పిత్, కఫ్ ఈ 3 బేసెస్ గూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. దోషాస్ గూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సప్తధాతుస్ గూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. దాంతో పాటు మీ ఆత్మ గుణాస్ గూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుందనమాట. ఆత్మ గుణాస్ అంటే ఏంటనంటే సైకలాజికల్‌గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని బట్టిని గూడా స్కిన్ ఇష్యూస్ రైజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఎగ్జిమాలో ఎక్కువగా మనం లెగ్ దగ్గర గానీ, హ్యాండ్స్ దగ్గర గానీ, లేదు అనంటే బ్యాక్ సైడ్ గానీ ఉంటుందనమాట. ఎగ్జిమాలో ఎక్కువగా డ్రైనెస్ ఉండడము, బబుల్స్ టైప్‌గా ఉండడం. దీని యొక్క లక్షణాలనమాట. సో, వాత కండిషన్‌లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఎగ్జిమా. ఎగ్జిమా వాత కండిషన్‌లో మెయిన్‌గా డ్రైనెస్ ఉండడం, ఆ బబుల్స్ అనేది వైట్‌గా డిశ్చార్జ్ అవ్వడం, ఇవి కంటిన్యూయేషన్‌గా డ్రైగా ఉండి రఫ్‌గా టచ్ చేసినప్పుడు రఫ్‌గా ఉండడం గానీ, స్కిన్ వచ్చేసి రాలడం గానీ, ఇది ఒక కండిషన్స్ అనమాట. సో, ఈ యొక్క కండిషన్‌లో ఈ వాతం అనేది ఎక్కువుంటుంది. సో, అదే పిత్తం కండిషన్‌లో వచ్చేసి ఏమవుతుందంటే, స్కిన్ వచ్చేసి యెల్లోయిష్ కలర్‌లో ఉంటుంది అనమాట. హార్ట్ ఇన్ టచ్ అనమాట. ఎగ్జిమాలో ఎక్కువ హార్ట్ ఇన్ టచ్ చూసుకోవచ్చు. ఆ హార్ట్ ఇన్ టచ్‌లో ఉన్నప్పుడు మన బబుల్స్ వచ్చేసి బ్లడ్ అనేది ఎగ్జిట్ అవుతా ఉంటుంది అనమాట. సో, మంటగా బర్నింగ్ సెన్సేషన్ ఉండడం ఇది ఎక్కువగా పిత్త లక్షణాల్లో చూసుకోవచ్చు. అదే కఫ లక్షణాల్లో వచ్చి చూసుకుంటే మనకి ఎక్కువగా సేమ్ పైనున్న కండిషన్స్ ఏమున్నా వాతంలో, పిత్తంలో. సో, దీంట్లో ఏముంటుందంటే ఎక్కువ దురద అనేది కంటిన్యూయేషన్‌గా ఉంటుంది అనమాట. ఈ దురద వచ్చినప్పుడు ఏంటి అని అంటే దాంతో పాటు బ్లడ్ సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వడం, ఆ బబుల్స్ బయటికి ఎక్స్‌పోజ్ అవ్వడం, ద గ ఒకదాని నుంచి ఇంకొకటి స్ప్రెడ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. దీని యొక్క లక్షణాలనమాట. సో, దీని ఒక లక్షణాలు ఉన్నప్పుడు మన దగ్గర డిఫరెంట్ పర్సన్స్‌ని బట్టి వాళ్ళ బేసిస్‌ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో, ఇప్పుడు ఎగ్జిమాకి అండ్ సోరియాసిస్‌కి సేమ్ కొంచెం రిలేటెడ్‌గానే ఉంటుంది. బట్ కొంచెం డిఫరెంట్‌గా. ఇందులో బబుల్స్ ఉంటుంది. ఇక్కడనేమో ఫిష్ టైప్ మాదిరిగా ఒక ఫిష్‌కి తోలు ఎలా ఉంటుందో అట్లా లేయర్ బై లేయర్ ఫార్మ్ అయితా ఉంటుందనమాట. మనకి కాల్ప్ సోరియాసిస్ గానీ, పామ్ సోరియాసిస్ గానీ, ఆల్ ఓవర్ బాడీ సోరియాసిస్ గానీ ఉంటుంది. ఇది గూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌లో ఎక్కువగా మన సెల్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి అని అంటే మనకి ప్రొటెక్షన్ చేసే సెల్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకి అగైనెస్ట్‌గా దాడి చేయడం జరుగుతుంది అనమాట. సో, అక్కడ దాడి జేయడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది తక్కువ అయిపోతుందనమాట. సో, మన సెల్స్ మనల్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది గాబట్టి దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని అంటామనమాట. సో, ఇక్కడ ఎక్కువ సోరియాసిస్‌లో ఏంటి అని అంటే తరచుగా పొడిగా రాలడం గానీ, ఎక్కువ దురద రావడం గానీ, స్కిన్ అనేది థిక్‌గా అయిపోవడం గానీ మనం చూసుకోవచ్చనమాట. దీనికి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. యాక్నీ అంటే ఏంటి? యాక్నీ అనేది పింపుల్స్ మెయిన్‌గా మనం స్త్రీలలో గానీ, హార్మోనల్స్ ఇంబాలెన్స్ అవ్వడం గానీ, లేదు అని అంటే ఆహ్, ఎదుగుదల వయసులో ఉన్న స్త్రీలలో గానీ, పురుషుల్లో గానీ యాక్నీ మనం చూసుకోవచ్చనమాట. ఎక్కువ ఆయిలీ నేచర్‌లో ఉన్న స్కిన్స్ గానీ, ఈ కండిషన్‌లో ఏంటి అని అంటే యాక్నీ కొందరికి ఫేస్‌లో వచ్చేసి పస్ రావడం గానీ, పిత్త కండిషన్‌లో మొత్తం మార్క్స్ వచ్చేసి రెడ్ కలర్‌గా రావడం గానీ, అదే వాతంలో వచ్చేసి బ్లాక్ కలర్‌లా రావడం గానీ, ఈ యాక్నీని మనం చూసుకోవచ్చనమాట. సో, ఈ డిఫరెంట్ 3 ఈ
ఈ 3 ఏదైతే ఉండే ఎగ్జిమా గానీ, సోరియాసిస్ గానీ, యాక్ని గానీ ఈ డిఫరెంట్‌గా టైప్స్ అన్నమాట ఇవి. సో, ఈ డిఫరెంట్ టైప్స్‌కి మన డిఫరెంట్ మెడికేషన్స్ ఉన్నాయి. దాంతో పాటు పర్సన్స్‌ని బట్టి, వాళ్ళ వాతావరణం బట్టి, వాళ్ళ కాన్‌స్టిట్యూషన్ బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఇటువంటి ఏమన్నా డౌట్స్ ఉన్నా మా మెడినైన్ హాస్పిటల్‌ని సంప్రదించండి. నమస్కారం.